హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ పొగరుబోతు నెమలి. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. అనగనగా ఒకసారి ఒక నెమలి అడవిలో పురి విప్పి నాట్యం చేస్తుంది. నాట్యం చేస్తూ మరింత అందంగా ఉంది. తన అందమైన పింఛాన్ని చూసుకుని గర్వపడుతూ, చక్కని నెమలి నేను, అందగత్తెను నేను, రంగుల పింఛము నాది, ఎన్నో ఆటలు ఆడుతాను, మబ్బుల పట్టట చూడగానే పింఛం విప్పి ఆడుతాను, చక్కగా నాట్యం చేస్తాను, తకధై తకధై అని ఆడతాను అని పాడుకుంటుంది. తన అందమైన పింఛాన్ని చూసుకుంటూ ఎంతో గర్వపడుతుంది. కొంతసేపటికి అక్కడికి ఒక పెద్ద కొంగ వచ్చింది. అది నెమలితో కబుర్లు చెప్పాలి అని అనుకుంది. కానీ నెమలి బోసిగా ఉన్న కొంగ తోకను చూసి అసహ్యించుకుంది. నా వైపు అలా ఎందుకు చూస్తున్నావు అని కొంగ నెమలికి అడిగింది. అందుకు నెమలి నవ్వుతూ, నీ తోక, నీ అవతారం చూసి నవ్వొస్తుంది. నీ తోక ఈకలు ఏమిటి అలా ఉన్నాయి? ఎవరైనా పీకేశారా? బోసిగా బోడిగా ఉన్నావు. అందం లేదు, పొడవు లేవు, పాడు లేవు. నిన్ను చూడు ఎంత అందంగా ఉన్నానో అంది. ఇంకా అంతలో ఊరుకోక కొంగను మరింత ఏడిపించాలని, ప్రకృతి నీకు ఎంత అన్యాయం చేసిందో. బలమైన పక్షివే, కానీ ఏం లాభం? నీ తోక ఏ మాత్రం బాగోలేదు. నువ్వు చండాలంగా ఉన్నావు. నిన్ను చూస్తే జాలేస్తుంది అంది నెమలి మాటలకు కొంగకు కోపం వచ్చింది. నెమలికి బుద్ధి చెప్పాలి అని అనుకుంది. నీకేం తెలుసు? ప్రకృతి అందరికీ అన్నింటికీ ఎప్పుడూ సమాన న్యాయమే చేస్తుంది. నీకు అందమైన రెక్కలు, పింఛము ఉంటే నాకు నా తోక బాగుండదు అంతే. కానీ నేను ఆకాశంలో మబ్బుల్ని తాకుతూ ఎగురుతాను, తెలుసా నీకు? పాపం, ఎగిరే అదృష్టం నీకు లేదు అంది కొంగ. నెమలి తన పొరపాటు గ్రహించి కొంగను క్షమించమని కోరింది. కొంగ నెమలికి బుద్ధి చెప్పి హాయిగా ఆకాశంలో ఎగిరిపోయింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.